పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంట గ్యాస్ సిలిండర్ మీద పడింది. గ్యాస్ బుకింగ్ చేసిన వారం రోజుల వరకు కానీ గ్యాస్ రావడం లేదు. కొత్త కనెక్షన్లను నిలిపివేశారు. వెయిటింగ్ పీరియడ్ను 21 నుంచి 25 రోజులకు పెంచారు. దీంతో సిలిండర్లు అవసరమైన వినియోగదారులు లబోదీబోమంటున్నారు. గతంలో ఒక ఏజెన్సీకి 600 నుంచి 700 వరకు సిలిండర్లు డెలివరీ చేసేవాళ్ళని, ఇప్పుడు లోడ్ సరిగ్గా రావడం లేదని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడంతో దాని ప్రభావం వంట గ్యాస్పై పడింది. వంట గ్యాస్కి సంబంధించి కేంద్రం కొన్ని సవరణ తీసుకొచ్చింది. గతంలో 21 రోజులు మాత్రమే ఒక సిలిండర్కి గ్యాప్ 21 రోజులు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని 25 రోజులకు పెంచింది. మరొక వైపు ఏదైతే కమర్షియల్కి సంబంధించి ఇంటి అవసరాల నిమిత్తం వాడే సిలిండర్లు 60 రూపాయలు పెంచుతూ కూడా ఇది ఎల్పిజి సిలిండర్ ధర 60 రూపాయలు పెంచిన నిర్ణయం. దీనికి సంబంధించి కూడా అంటే రాబోయే రోజుల్లో దీని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కస్టమర్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే గతంతో పోలిస్తే దాదాపు 1 వీక్కి సంబంధించి గతంలో మొదట ఉదయం బుక్ చేస్తే సాయంత్రానికి గ్యాస్ వచ్చే పరిస్థితులు కూడా ఉండే. కానీ ఇప్పుడు గ్యాస్ బుక్ చేసిన వారం రోజుల తర్వాత కూడా గ్యాస్ సిలిండర్ రాని పరిస్థితులు ఏంటంటే వచ్చారు, ఏం తీసుకున్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? బుక్ చేసామండి, 5 days పడుతున్నారు. అంటే ఇంత ముందు ఎలా ఉండేది? ఇంతమంది ఇచ్చారండి. మరి ఇప్పుడు ఏమంటే మీకు అవసరమా ఏంటి? అవసరం, అందుకని సమయం మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఏదండి, ఏమన్నా అంటే అరేంజ్ చేసుకోవడం. బయట తీసుకుంటారు. బయట అంటే ఎవరు ఇస్తారండి? ఎవరెవరు కదా, ఎవరైనా పక్క వాళ్ళు స్పేర్ పిల్లలు ఉంటే దాన్ని అడిగి తీసుకోవాలని అంత. దాదాపు అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతానికి 5 రోజుల నుంచి వారం రోజుల వరకు కూడా గ్యాస్ సిలిండర్ వచ్చే పరిస్థితి లేదు. అంటే దేశీయ చమురు కంపెనీలు కూడా గృహ అవసరాలకు వాడేదే ఇంటి దగ్గర వాడే ఎల్పిజి సిలిండర్లు ప్రస్తుతానికి అయితే 60 రూపాయలు పెంచింది. దాని ఇంపాక్ట్ ప్రస్తుతం యుద్ధం తీవ్రతరం కావడంతో దాని ధర ఇంకా ఎక్కువగా పెంచింది. ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏంటి మీకు ఇబ్బంది ఏంటి? ఈరోజు గ్యాస్ బుక్ చేయడం కోసమని ఆన్లైన్లో ట్రై చేసాం, అవ్వలేదని చెప్పి ఇక్కడికి వచ్చి బుక్ చేయడం కోసం వచ్చాం. ఎక్కడో యుద్ధం జరిగితే ఏదో జరుగుద్దని చెప్పి గతంలో చరిత్ర ఉంది. ఆ విధంగా ఈరోజు అక్కడ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాను యుద్ధం పేరుతో ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, అన్ని ధరలు పెరుగుతాయని చెప్పి పేపర్లో వస్తూ ఉంది. ఈరోజు ఉదయం పేపర్ చదివిన తర్వాత మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు వరకు 21 రోజులకి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బుక్ చేసుకుంటే 25 రోజులకి 21 రోజులకి బుక్ చేసుకునే అవకాశం ఉండేది ఆన్లైన్లో. కానీ ఈరోజు దాన్ని 25 రోజులకి పెంచుదామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు పేపర్లో వచ్చింది. అది చదివిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం వచ్చింది. గ్యాస్ డిలే అవుతుంది కాబట్టి 1 వీక్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంతమంది అయితే ఈ గ్యాప్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఏమన్నా ఎందుకు వచ్చారు? గ్యాస్కి వచ్చారా ఏంటి? గ్యాస్ బుక్ చేశారా? బుక్ చేయలేదండి, కొత్తది తీసుకుందామని వచ్చాను. ఇప్పుడు లేవనేసి అంటున్నారండి. అంటే కొత్త కనెక్షన్ కూడా ఇవ్వమంటున్నారా? అవునండి. ఇప్పుడు ఏముందండి, వెళ్ళిపోతుంది, మరి తర్వాత ఓపెన్ చేస్తారు. ఇప్పుడు లేవు ప్రస్తుతానికి అంటున్నారండి. ఉన్న కనెక్షన్కి మాత్రమే, అది కూడా గ్యాప్ ఎక్కువగా ఉండడం. 5 రోజులకి గ్యాస్ బుక్ చేసిన తర్వాత 5 రోజులకి వస్తుందండి. మీరు ఎందుకు వచ్చారు? కొత్త కలెక్షన్ లేవంటున్నారండి. గ్యాస్ కలెక్షన్ ఎందుకు లేవంటున్నారు? ఏమో అయిపోయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న కనెక్షన్ మాత్రం అది కొత్త కనెక్షన్ కూడా ఇచ్చే పరిస్థితి అంటున్నారు. దానికి అనుగుణంగానే మా ఇటు కస్టమర్స్ ఒత్తిడి అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు 3 వారాలు మాత్రమే గ్యాప్ ఉండేది ఒక సిలిండర్కి. ఇప్పుడు ఆ సిలిండర్ గ్యాప్ అనేది పెంచడం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యనే 60 రూపాయల రేటు కూడా, కాస్ట్ కూడా పెరిగిన సిచ్యువేషన్. దానికి అనుగుణంగా మరొక కొత్త సిలిండర్. సార్ ఏంటి, ఎట్లా ఉంటుంది? ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉందండి? పోలిస్తే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందండి. మరి గ్యాస్ కూడా కొద్దిగా అందుబాటులో లేకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్యాస్ మనకి రాజమండ్రి దగ్గర గుమ్మలదొడ్లో ఉంది ప్లాంట్. ఆ ప్లాంట్ నుంచి మనకు సప్లై వస్తుంది అన్నమాట. వార్ ఎఫెక్ట్ వల్లే మనకు రావట్లేదని ఇన్ఫర్మేషన్. మమ్మల్ని పాపం అలాగే వస్తున్నారు. అంటే సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు కొద్దిగా ముందుగా తొందరగా వెళ్తుంది. డబుల్ సిలిండర్ వాళ్ళకి బుకింగ్ డిఫరెన్స్ అన్నమాట, వేరియేషన్. సింగిల్ సిలిండర్ ఉంటే 21 రోజుకి బుకింగ్ అవ్వడం, డబల్ సిలిండర్ అయితే 30 రోజులు బుకింగ్ అవ్వడం సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ ప్రకారంగా వచ్చేసిదండి. ఇప్పుడు మరి ఆ సిచ్యువేషన్ లేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అలర్ట్ అవుతున్నారని మనం అనుకోవాలి. రోజుకి 600 నుంచి 700 వరకు సప్లై ఉంటుందండి మనది ఇంచుమించుగానే. ఇప్పుడు లేదండి, అంటే లోడ్ రాక మనకు డిలే అవుతుంది కదా. మరి 4 రోజులు 5 రోజులు వస్తే ఒక రోజు ఒక బండి వస్తుంది, ఒక రోజు 2 బండ్లు వస్తాయి. వచ్చిన దాన్ని బట్టి మనకి సప్లై అలాగే వెళ్తుంది అన్నమాట.
కొత్త కనెక్షన్స్ కోసం వచ్చారు వాళ్ళందరూ. కానీ కొత్త కనెక్షన్స్ ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో కొత్త కనెక్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇటు కస్టమర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ సంబంధించి కేవలం 5 రోజులు ఇప్పుడు ప్రస్తుతానికైతే 5 రోజులు డిలే వస్తుంది. ఈ రోజు బుక్ చేస్తే 1 వీక్ తర్వాత గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఇంతకుముందు ఉదయం బుక్ చేస్తే సాయంత్రానికి వచ్చేసారు కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడం. మరొక వైపు ఒక్కొక్క సిలిండర్కి గ్యాప్ ఖచ్చితంగా నెల రోజుల వరకు పడుతుంది. ఎన్ని రోజుల వరకు పడుతుందో చెప్పలేమని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు.